ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. షిరిడీలో శ్రీరామనవమి ఉత్సవము అత్యంత వైభవంగా జరుగుతుంది. మీ అందరి కోసము రేపటి నుండి శ్రీరామనవమి ఉత్సవానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష ప్రసారాన్ని సాయి టీవీ అందించబోతుంది. షిరిడీలో జరిగేటువంటి శ్రీరామనవమి ఉత్సవానికి ఎందుకంత ప్రాధాన్యత, ఎందుకు భక్తజనం అంతా కూడా శ్రీరామనవమికి తండోపతండాలుగా షిరిడీకి తరలి వస్తారు? శ్రీరామతత్వము త్యాగానికి ప్రతీక. శ్రీరామతత్వము అనురాగాలకు, అనుబంధాలకు, ప్రేమకు అది నిదర్శనం. తనను ఆశ్రయించినటువంటి భక్తుల జీవితాల్లో ఇంత అద్భుతమైనటువంటి సుగుణాలు ఉండాలని, దేనికోసమైనా సరే త్యాగానికి వెనుకాడకూడదని, దయ, అదేవిధంగా కరుణ, అనురాగం, ఆప్యాయత అనేటువంటివి తన భక్తుల్లో నింపాలనేటువంటి లక్ష్యంతో శ్రీ సాయిబాబా శ్రీరామనవమి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా షిరిడీలో ఆరంభింపజేశారు. శ్రీరామనవమి ఉత్సవానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక అంటూ ఏమీ లేదు. సద్గురువు తలుచుకుంటే ఒక ఉత్సవానికి ఎంత గొప్ప ప్రాధాన్యత, ప్రాశస్త్యాన్ని ఇస్తారనడానికి శ్రీరామనవమి యొక్క విశిష్టత మనకు తెలుస్తుంది. దీన్ని మన జీవితాలకు ఆపాదించుకుంటే, బాబా మన జీవితాలను ఉద్ధరించదలుచుకుంటే ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ముందస్తు చర్యలు ఏమీ అవసరం లేదు. వారి యొక్క కృపాదృష్టి మాత్రమే ఆ క్షణం నుంచి మన జీవితం ఉద్ధరించబడుతుంది. ఎప్పుడైతే వారి కృపాదృష్టి మన పైన ప్రసరిస్తుందో ఖచ్చితంగా మన జీవితము ఉద్ధరించబడుతున్నట్టే. శ్రీరామనవమి ఉత్సవం చేయాలని చెప్పి భీష్మ, కాకామాజని వీళ్ళందరూ ఉయ్యల ఉత్సవం చేయాలనుకుంటారు. శ్రీరామ జన్మోత్సవం ముందస్తు ప్రణాళిక ఉందా? ముందు సంవత్సరం వచ్చి మాట్లాడుకున్నారా? ఏర్పాట్లన్నీ వారు చేసిన తర్వాత బాబా అనుమతి తీసుకున్నారా? లేదు. భీష్మ మనస్సులో ప్రేరణ కలగగానే వెళ్ళి కాకామాజని బాబా అనుమతి కోరుతాడు. బాబా వెంటనే అనుమతి ఇచ్చేస్తాడు. మరి హరిదాసు లేడు, అందుకు కావలసినటువంటి ఏర్పాట్లు లేవు, ఊయలా లేదు. కానీ క్షణాల్లో, గంటల్లో, గడియల్లో ఏ విధంగా అవన్నీ సమకూరాయి. సద్గురువు సంకల్పిస్తే ఏదైనా సుసాధ్యమే అనడానికి షిరిడీలో జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవం ఒక నిదర్శనం అన్నమాట. ఇది మనందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది. సద్గురువు తలుచుకుంటే మన జీవితాల్లో క్రితం క్షణం వరకు లేనటువంటిది మరుక్షణం మన జీవితాల్లోకి అది వచ్చేస్తుంది. మనలో నిన్న లేనటువంటి ప్రేమ ఈరోజు జనిస్తుంది. క్షణకాలం క్రితం లేనటువంటి విశ్వాసము అలా పడిపోతున్నప్పుడు బాబా మనల్ని తట్టి లేపి పట్టుకున్నప్పుడు కలిగేటువంటి విశ్వాసం, ఇవన్నీ కూడా మనకు బాబా దగ్గర ఇమీడియట్లీ క్షణకాలంలో మనకు అనుభవం అయ్యేటువంటివి. మనకు బాబా పైన విశ్వాసం రావాలంటే కొన్ని సంవత్సరాలు వారి ఆరాధనలో, వారి యొక్క పారాయణలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రేమతో మనస్సు బాబాకు అంకితం చేస్తే చాలట. మనకు కావలసినటువంటి విశ్వాసం, ప్రేమ అన్నీ కూడా కలుగుతాయి. ముఖ్యంగా రామజన్మోత్సవం సంబంధించి బాబా మనందరికీ చెప్పేటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి. రాముడు అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది ధర్మబద్ధమైనటువంటి పరిపాలన, ఏకపత్ని వ్రతుడు, పితృవాక్య పరిపాలకుడు, ఇవి గుర్తొస్తాయి కదా. అంతకంటే మించినటువంటి సుగుణం రాముడిలో ఉంది. త్యాగం. తండ్రి పిలిచి, రేపు నువ్వు సాకేత వంశానికి మహారాజు కాబోతున్నావు, నీ శిరస్సున సాకేత కిరీటం పెట్టబడుతుంది అని చెప్తే తండ్రిని చూసి చిరునవ్వు నవ్వాడు. కానీ మరుసటి రోజే ఆ కిరీటం భరతుణ్ణి వరించిందని చెప్పి తెలియగానే ఏమాత్రం కూడా కించింతైనా బాధపడలేదు. తండ్రి చెప్పినట్టుగా 14 ఏళ్ల వనవాసానికి సిద్ధమయ్యాడే తప్ప తనకు రాజ్యం కావాలని, నిన్న చెప్పినటువంటి మాట ఈరోజు తండ్రి తప్పాడని తండ్రిని తప్పుపట్టడం కానీ ఎక్కడా జరగలేదు. అందుకనే రాముడు త్యాగానికి ప్రతీక అని చెప్తారు. బాబా విషయంలో కూడా వారి జీవన ప్రస్థానంలో జరిగినటువంటిది పూర్తిగా రామతత్వంలో ఉంటుంది. బాబా వారి ఆసనం పైన కూర్చున్నప్పుడు నానావళి వచ్చి లేపుతాడే, లే అక్కడి నుంచి అనగానే లేచి జనంలోకి వచ్చి చేతులు కట్టుకొని నిలబడి నానావళి వైపు చూస్తాడు కదా. నానావళి బాబాకు పదవి పట్ల కానీ,
అతనికి వస్తున్నటువంటి కీర్తి పట్ల కానీ ఏమాత్రము కూడా కాంక్ష లేదని, వ్యామోహం లేదని తెలుసుకొని తర్వాత బాబాకు నమస్కరించి వెళ్ళిపోతాడు కదా. ఒక పిచ్చివాడిగా చెప్పుకునేటువంటి నానావళి వస్తేనే లేవు నువ్వు ఆసనం మించడం కానీ లేచి నిలబడ్డాడు కదా. శ్రీరామచంద్రమూర్తి కూడా తన తండ్రి అయినటువంటి దశరథుణ్ణి కారణం అడగలేదు కదా. కేవలం తండ్రి చెప్పినటువంటి మాటనే విన్నాడు తప్ప నిన్న రాజ్యాన్ని చేపట్టమన్నారు, ఈరోజు వద్దంటున్నారు ఎందుకు అనేటువంటి మాట అడగాడా? లేదే. ఇక్కడ బాబా కూడా అడగలేదు. అంతేకాదు శ్రీరామచంద్రమూర్తి తన సార్వభౌమత్వాన్ని త్యాగం చేసి అరణ్యాల్లో తిరిగి సీత అపహరణకు గురైతే సీత ఆచూకీ కనుక్కొని రావణుని సంహరించి మళ్ళీ తిరిగి అయోధ్యపురికి వచ్చిన తర్వాత సాకేత సార్వభౌమత్వాన్ని చేపట్టి రాజంటే ఇలా ఉండాలి, ధర్మబద్ధత అంటే ఇలా ఉండాలి, అందుకు నిలువెత్తు నిదర్శనం శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి అన్ని యుగాలు కూడా కొనియాడేటువంటి దైవం అయ్యాడా లేదా శ్రీరామచంద్రమూర్తి? బాబా కూడా అంతే. షిరిడీకి వచ్చినటువంటి తొలినాళ్లలో వేప చెట్టు కింద చలి, ఎండ, వాన ఏదీ లెక్క చేయకుండా కూర్చొని ఆ తర్వాత ఒక ఫకీరుగా తన యొక్క అవతార ప్రస్థానాన్ని షిరిడీలో ప్రారంభించి ఏ ఆడంబరాలకు వెళ్లకుండా, ఎవరు ఏది ఇచ్చినా సరే దానిని కనీసం తాకకుండా, దాని వైపు చూడకుండా, ఏ వ్యామోహాలు లేకుండా మానవ జీవితాన్ని ఎలా గడపాలో, ఎలా ఉండాలో మనందరికీ ప్రత్యక్షంగా వారు ఆచరించి చూపించి వారి యొక్క శరీర అవతార ప్రస్థానాన్ని ముగించారు కదా. తర్వాత ఏమైంది? ఈరోజు బాబా రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు యోగిరాజు అయ్యాడు, పరబ్రహ్మ అయ్యాడు. రాజాదిరాజునిగా సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని తన వద్దకు వచ్చేటువంటి బిడ్డల యొక్క యోగక్షేమాలను చూస్తూ ధర్మబద్ధమైనటువంటి పరిపాలన. అంతేకాదు ప్రతి బిడ్డ జీవితంలో కూడా తానే నిలబడి, తానే ఉండి, తానే అయి తన బిడ్డ జీవితాన్ని ఒక రామరాజ్యంగా చేస్తున్నాడు. తనను ఆశ్రయించినటువంటి ప్రతి బిడ్డ జీవితం అంటే అది రామరాజ్యంలా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి అని చెప్పి మనందరినీ కూడా ఎంతగా ఆయన రక్షిస్తున్నాడు. ఇక్కడ మనకు 2 లెక్కలు సరిపోయాయి కదా. రాముడు తన సార్వభౌమత్వాన్ని త్యాగం చేసి అరణ్యాల్లో తిరిగి సీతను ఆచూకీ కనుక్కొని రావణుని చంపి వచ్చిన తర్వాత కదా రామవైభవం పెరిగింది. ఇక్కడ కూడా బాబా మనలో ఒకడై మనకంటే అత్యంత తక్కువ స్థాయిలో తను ఒదిగిపోయి మనందరినీ ఉద్ధరించి మన కోసం అన్నింటినీ సర్వత్వము త్యాగం చేసి పరమాత్మతత్వం తనలో దాగి ఉన్నా సరే ఆ పరమాత్మతత్వానికి సంబంధించినటువంటి మహత్తును ఒక్కదాన్ని కూడా ప్రత్యక్షంగా మనకెవ్వరికీ కూడా ప్రదర్శించకుండా కేవలం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ధర్మబద్ధత అంటే ఏమిటో చూపించారు కదా. చూపించి శరీర ప్రస్థానాన్ని ముగించారు కదా. ముగించిన తర్వాత వారి యొక్క వైభవం ఈరోజు ఎలా ఉంది? ఏం చెప్తుంది రాముడి జీవితమైనా బాబా జీవితమైనా? నువ్వు ఎంత ఒదిగి ఉంటే అంత ఎదుగుతావు. కాబట్టి మిడిసిపాటుతనం అనేటువంటిది జీవితానికి సరిపోదు అని చెప్పి రామతత్వం, సాయితత్వం 2 కూడా బోధిస్తాయి. రామ పట్టాభిషేకం అప్పుడు ఒక సంఘటన జరుగుతుంది. రామ పట్టాభిషేకం ముగిసిన తర్వాత సీత, రామ, లక్ష్మణులు ఉంటారు. కింద ఆంజనేయ స్వామి కూర్చొని ఉంటాడు. ఆంజనేయ స్వామి ఆ పట్టాభిషేకాన్ని తిలకిస్తూ భరతుడు ఎక్కడా అని చెప్పి వెతుకుతూ ఉంటాడు. భరతుడు ఎక్కడా కనిపించడు. ఆంజనేయ స్వామి కుతూహలం పెరిగి వెనక్కి వెళ్ళి చూసేసరికి వెనకాల సింహాసనం వెనకాల నిల్చొని తన మొహం కనబడకుండా ఛత్రాన్ని పట్టుకొని భరతుడు ఉంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అడుగుతాడు, భరత నువ్వు ఎందుకు అలా వెనక దాక్కొని ఉన్నావు, నక్కి ఉన్నావు అని అంటే, హనుమా జనులందరూ కూడా ఏమనుకుంటారు, నా తల్లేదో అత్యాశ పడింది నేను రాజును కావాలని. జనమందరూ ఏమనుకుంటారు, భరతుని వల్లనే కదా రాముడికి ఇంత కష్టము, అరణ్యాలకు వెళ్ళాడు, కానీ నేను ఆ సింహాసనాన్ని తాకలేదు, ఆ సింహాసనం పైన రాముడి పాదుకలు పెట్టి మాత్రమే ఈ అయోధ్యాపురిని నేను పరిపాలించాను అని చెప్పి అంటాడు. అందుకనే జనులు ఈ సందర్భంలో నన్ను చూసి నిందించకూడదు, వారి మనసంతా కూడా రామ పట్టాభిషేకం పైనే నిలవాలి. నేను కనిపిస్తే రకరకాలైనటువంటి పూర్వపు ఆలోచనలన్నీ వస్తాయి అని అంటాడు. మనకు సాయితత్వంలో
కొంతమంది భక్తుల విషయంలో ఇది మనకు కనిపిస్తుంది తెలుసా. ఈరోజు రామనవమి ఉత్సవమైన, అదేవిధంగా బాబా యొక్క అద్భుతమైనటువంటి సంస్థానమైన, ఈరోజు రాజవైభవమైన, దీనిని ఊహించింది, స్వప్నించింది, తను ఉన్నంతకాలం కూడా కార్యాచరణలో పెట్టి బాబాకు గొప్ప వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి రాధాకృష్ణాయి కూడా అంతే కదా. రాధాకృష్ణాయి ఎంత తప్పించిపోయింది బాబా కోసం. అటువంటి రాధాకృష్ణాయి యొక్క రూపమే ఈరోజు లేదు. ఆమె రూపాన్ని మనం ఊహించలేం. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, రాధాకృష్ణాయి యొక్క చిత్రాన్ని ఊహించాలంటే మనం సంస్థానాన్ని చూడాలని చెప్పి. సంస్థానమే ఆమె యొక్క ముఖ చిత్రం. అట్లా శ్రీరామనవమైనా ఏ పండుగైనా రాధాకృష్ణాయి సకలం ఏర్పాట్లు చేసేది. గురు పౌర్ణమికి, శ్రీరామనవమికి, అన్న సంతర్పణకు, అన్నిటికీ. కానీ ఎప్పుడూ కూడా ఏ ఉత్సవంలో తను కనిపించకపోయేది. ఎందుకని? బాబా యొక్క అభిష్టం మేరకు ఆమె జీవించింది. చాలా చిన్న వయసులో భర్త చనిపోయాడు. భర్త చనిపోయినటువంటి ఒక ప్రౌఢ వయసులో ఉన్నటువంటి స్త్రీ బయటికి వస్తే ప్రపంచం నానా రకాలుగా అంటుంది. కాబట్టి తన బిడ్డను నానా రకాలుగా అనుకోవడం బాబాకి ఇష్టం లేదు. అందుకనే రాధాకృష్ణాయి ఎప్పుడూ కూడా వెనకాలే ఉండి పనిచేసింది తప్ప ముందుకు రాలేదు. కనీసం ఆమె యొక్క చిత్రపటాన్ని కూడా ఎవరికీ దొరకకుండా చేశారు బాబా. ఎందుకనంటే రాధాకృష్ణాయిని చూడాలంటే నా వైభవాన్ని చూడండి, నా వైభవం ఎలా ఉందో రాధాకృష్ణాయి అంత సుందరంగా ఉంటుంది ఆ సుందరీభాయి అని చెప్పి బాబా చెప్పాడు. ఈరోజు అదే జరుగుతుంది. బాబా దగ్గర సేవ చేసినటువంటి ఇద్దరు ముఖ్య భక్తుల చిత్రపటాలు ఇప్పటికీ మనకు ఉండవు. సమాధి మందిరంలో అనేక మంది బాబాతో ఉన్నటువంటి భక్తుల చిత్రపటాలు ఉంటాయి. అందులో ఒక రాధాకృష్ణాయి అయితే రెండో వారు ఎవరో తెలుసా? బాలాజీ నెవాస్కర్. బాలాజీ నెవాస్కరు బాబాతో పాటు నెవాసా నుండి బాబా చాంద్ పాటిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత నెవాసాలో కొద్ది రోజులు, తర్వాత దగడ్ అనేటువంటి తమలపాకలో వ్యాపారి వద్ద కొన్ని రోజులు ఉన్నారు. వారిని చూసిన తర్వాత వారిలో పరమాత్మతత్వాన్ని చూసి నెవాస్కర్ తన గ్రామం నుండి, నెవాసా నుండి షిరిడీకి వస్తాడు. అప్పుడు బాబా పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించినటువంటి వాళ్ళు లేరు. కానీ బాలాజీ నెవాస్కర్ షిరిడీలో వీధులన్నీ శుభ్రం చేసేవారు, బాబా నడిచేటువంటి వీధులు. రాధాకృష్ణ వచ్చిన తర్వాత ఆవిడ ఆ బాధ్యత స్వీకరించింది. ఆ విధంగా వీధులన్నీ శుభ్రం చేసి బాబాకు ఎంతో సేవ చేశాడు. తన జీవితమే సద్గురువు అనుకొని తనకు పండినటువంటి పంటతో సహా తను సంపాదించినటువంటి అంతా సరే బాబా చరణాలకే ముందు అర్పించి ఆ తర్వాత తను తీసుకెళ్లాలనేటువంటి ఆ దృక్పథంతో ఉన్నటువంటి వారు. ఇప్పటికీ బాలాజీ నెవాస్కర్ చిత్రపటం ఎక్కడా మనకు లభించదు. ఎవరైతే తనకు సేవ చేసి అత్యంత గుప్తంగా ఎవరినైతే ఉంచదలుచుకున్నారో ఆ గుప్తంగా వారిని ఉంచారు. ఈరోజు బాలాజీ నెవాస్కర్ను చూడాలంటే ద్వారకామయిలో బాబాతో పాటు ఆసీనులైనటువంటి ఆ గోధుమల బస్తాను చూడాలి మనం. కొంతమందికి ఆకారం ఉండదు, రూపం ఉండదు, వారు నిజంగా అదృష్టవంతులు. అటువంటి అదృష్టవంతుల్లో ముఖ్యంగా ఇద్దరు, ఒకటి రాధాకృష్ణాయి రూపాన్ని చూడాలంటే బాబా యొక్క వైభవాన్ని మనం చూడాలి. ఎంత అందంగా ఉంటుందో ఆ తల్లి మోము కూడా అంత అందంగా ఉంటుంది. అదేవిధంగా బాలాజీ నెవాస్కర్ చేసినటువంటి సేవకు తను దక్షిణముఖిగా కూర్చుని ఉంటే తన పక్కనే గోధుమల బస్తాను బాలాజీ నెవాస్కర్ రూపంలో పెట్టుకొని కూర్చున్నాడు బాబా. ఈ విధంగా తనకు సేవ చేసినటువంటి భక్తులకు ఒక విశేషమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఈ శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యంగా మనము ఆ నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. బాబా ఆ నలుగురికి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. ఒకటి బాలాజీ నెవాస్కర్, గోధుమలు ప్రతి ఏటా సమర్పించేటువంటి వారు. ఇప్పుడు కూడా వారి వారసులు సంస్థానంతో పోరాడి గత 4 సంవత్సరాలుగా వారు పండించినటువంటి పంటలో నుంచి తీసినటువంటి ఆ పంట ధాన్యాన్ని, గోధుమలను సంస్థానికి ఇస్తున్నారు. బాలాజీ నెవాస్కర్ వారసులు ఏం చేస్తారో తెలుసా? బాబాకు గోధుమలు ప్రతి శ్రీరామనవమికి మారుస్తారు కదా ద్వారకామయిలో. దానికోసము సంవత్సరానికి వాళ్లకు 2 పంటలు పండుతాయి. పండినటువంటి పంటలో నుంచి, ప్రతి పంటలో నుంచి కొంత ధాన్యాన్ని తీసి పక్కన పెడతారు. ఎందుకు? బాలాజీ నెవాస్కర్ ఆ రోజుల్లో తనకు పండినటువంటి పంటనంతా కూడా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నెవాసా నుంచి బండ్లు కట్టుకొని వెళ్ళి ద్వారకామయి ముందు ఆ బస్తాలన్నీ దింపి, బాబా ఇది నీ కృప వల్ల పండినటువంటిది, దీంట్లో నుంచి మీరు తీసుకొని మిగిలింది ఇస్తే తీసుకెళ్తా అంటే బాబా ఒక బస్తా తీసి అట్టేసేవారు, మిగతాయి తీసుకొని వెళ్ళేటువంటి వారు. ఆ తర్వాత సంవత్సరం ఒక బస్తా తీసుకొచ్చి బాబాకి ఇవ్వలేదు. ప్రతి ఏడాది బండ్లు రావాల్సిందే, ద్వారకామయి దగ్గర దిగాల్సిందే, బాబా ఎంతో కొంత తీసుకోవాల్సిందే, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సిందే.
అందుకని ప్రతి పంటలో కూడా పండినటువంటి కొంత ధాన్యాన్ని వారి ఇంట్లో బాబా ఇచ్చినటువంటి హండీ ఉంటుంది, ఆ హండీతో కొలిసి బస్తాలో పోసి పెడతారు. అంత కమిటెడ్. అందులో ముఖ్యుడు బాలాజీ నెవాస్కర్. ఆ నలుగురిలో రాముడు సంతుష్టుడై సంబరపడెను. తర్వాత కొండాజీ సుతార్. కొండాజీ గ్రామంలో వడ్రంగి పని చేసుకునేటువంటి వారు. బాబా అంటే అమితమైనటువంటి ప్రేమ. జెండా ఉత్సవానికి కర్రల్ని అంత దూరం నుంచి తేలేరు కదా, నిమోన్ నుంచి లేకపోతే అహ్మద్నగర్ నుంచి. అందుకని ఆ జెండా ఉత్సవానికి కావలసినటువంటి పొడవైనటువంటి కర్రల్ని కొండాజీ సుతారి తెచ్చి తన ఇంటి దగ్గర పెట్టుకుంటే దాము అన్న, నిమోన్కర్ వారసులు ఇప్పటికీ కూడా ఆ జెండాలను అక్కడికి తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి ఊరేగించి తీసుకొస్తారు. కొండాజీకి ఇచ్చినటువంటి అదృష్టం. మూడో వారు నానాసాహెబ్ నిమోన్కర్. నానాసాహెబ్ నిమోన్కర్ నిమోన్ను వదిలేసి వచ్చి బాబా సేవలో నిమగ్నమైపోతాడు. అందుకు గొప్ప అవకాశాన్ని, ద్వారకామయి శిఖరాన జెండాను పెట్టేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. దాము అన్న అనేక రకాలుగా వ్యాపార అనుభవాలున్న, అనేక ఎత్తుపల్లాలు చూసిన, వ్యాపారం గురించి అనేక మెలకువలు తెలిసిన, తన తెలివితేటలు ఏవి కూడా పనిచేయవని ఒక్క బాబా యొక్క నిర్ణయమే శిరోధార్యం అని చెప్పి బాబా చెప్పినట్టు జీవించాడు. దాము అన్న ఒక జెండా. దాము అన్న నిమోనకరుల తలతల మెరిసే నగీషి జెండాలు రెపరెపలాడగా మేళతాళాలతో భాజా భజంత్రీలతో భాయి భాయి అంటూ సిరిడిలో వెళ్ళి విరిసే సమరస భావం. ఈ నలుగురు శ్రీరామనవమి ఉత్సవంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించారు. ఈ నలుగురికి ఛత్రంలా ఉన్నటువంటిది రాధాకృష్ణాయి. శ్రీరామనవమి ఉత్సవం అనగానే ఆ తల్లిలో ఎంత ఉత్సాహం వచ్చేదనట. కొన్ని వేల మంది వస్తే అందరికీ కావలసినటువంటి అన్నసంతర్పణను ఆ తల్లి చూసేది. అయితే ఆ తల్లి గతించిపోయింది. కానీ ఇప్పటికీ శ్రీరామనవమి ఉత్సవం అనగానే సొంటి ప్రసాదం మనకు గుర్తొస్తుంది. ఆ సొంటి ప్రసాదాన్ని ఆ తల్లి ఎంతో ప్రేమగా చేసేది. బాబా ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఈ 4 కుటుంబాలు, నెవాస్కర్, కొండాజీ సుతార్, దాము అన్న, నిమోన్కర్ కుటుంబాలు ఇప్పటికీ కూడా వాటిని పాటిస్తాయి. వంశాచారాలు అంటారు చూసారా, వంశాచారాలు కొన్ని రోజుల తర్వాత, కొన్ని తరాలు మారిన తర్వాత పోతాయి. కానీ శ్రీ సాయిబాబా అనేటువంటి వంశం, మనకు బాబాకు వంశం లేదనుకుంటాం, బాబాకు వారసులు లేరనుకుంటాం, బాబాకు పుత్రులు లేరనుకుంటాం. కానీ ఆయన చెప్పినట్టు విని నడుచుకునేటువంటి వాళ్ళు సుపుత్రులు. అందుకనే బాబా ఆ సుపుత్రులకే రామనవమికి అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజుకు సుపుత్రుడు కదా. ఎందుకు సుపుత్రుడయ్యాడు? తండ్రి మాటను గౌరవించి ఎప్పుడూ కూడా తండ్రి ఆజ్ఞనే శిరసావహించేటువంటి వారు. ఈ నలుగురు కూడా సాయి అనేటువంటి తండ్రి వద్ద ఈ నలుగురు సుపుత్రులు కూడా అద్భుతంగా వారి జీవితాలను ధన్యత్వాన్ని చేకూర్చుకున్నారు. అందుకని ఈ నలుగురు సుపుత్రులకు శ్రీరామనవమికి ఒక గొప్ప అవకాశాన్ని బాబా ఇచ్చారు. బాబా దగ్గర అనేక మంది హేమాహేమి భక్తులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో బాబా యొక్క చర్యలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సచ్చరిత అనుమతి హేమాడ్ పంత్కే ఎందుకు ఇవ్వాలి? నానాసాహెబ్ చందోర్కర్ గొప్ప పండితుడు కదా, కాకాసాహెబ్ గొప్ప విజ్ఞుడు కదా, వీళ్ళందరికీ ఇవ్వచ్చుగా. ఎవరికి ఏ పని అప్పగిస్తే బాధ్యతతో నిర్వర్తిస్తారు. నానా చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి, కాకాసాహెబ్ చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. కానీ ఆ పనిని ఒక అన్నాసాహెబ్ దబోల్కర్ మాత్రమే చేయగలుగుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, అనేక మంది గొప్ప శ్రీమంతులైనటువంటి భక్తులు ఉన్నారు.
వాళ్ళకి ఇవ్వనటువంటి అవకాశం రామనవమికి వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇచ్చారు? బాలాజీ నవాస్కర్ వారసులు కొన్ని తరాల తర్వాత, రెండో తరం తర్వాత గోధుమలను సమర్పించడం మర్చిపోయారు, దాన్ని ఆపేశారు. కానీ మళ్ళీ బాబా మరోసారి వారిని తట్టి లేపారు. 4 సంవత్సరాల క్రితం సంస్థానే ఏర్పాటు చేసేది గోధుమల్ని, కానీ 4 సంవత్సరాల క్రితం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారసులకు వారు సంస్థాన్తో పోరాడి మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని వారు చేయిక్కించుకున్నారు. ఈ ఏడాది కూడా గోధుమలను బాబాకు సమర్పించారు. మనం కూడా అందరము బాబా చరణాలకు ఈ కొత్త సంవత్సరంలో మనందరం ఆరోగ్యంతో ఉండాలని చెప్పి, సంతోషంగా ఆనందకరమైన జీవితం ఉండాలని చెప్పి మనం కూడా రేపు గోధుమలను బాబాకు సమర్పించబోతున్నాం. ఈరోజు నానాసాహెబ్ నిమోన్కర్ కావచ్చు, బాలాజీ నవాస్కర్కి సంబంధించినటువంటి వారసులు కావచ్చు, వారి మాటలు వింటే చాలా ఆనందం ఇస్తాయి. పోయిన సంవత్సరము నానాసాహెబ్ నిమోన్కర్ సంబంధించినటువంటి దేశపాండే గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారు చెప్పినటువంటి మాట, బాబా మాకు పాదాల నుంచి శిరస్సు వరకు సేవ చేసుకునేటువంటి అదృష్టం ఇచ్చారు. వారి యొక్క పాదుకలను మాకు ఇచ్చారు, వారి శిరస్సు పైన జెండాను పెట్టేటువంటి అదృష్టాన్ని ఇచ్చారు. అంతేకాదు వారు ఒక మాట చెప్తారు, మేము ద్వారకామై పైకి ఎక్కి ఆ జెండాను అక్కడ ప్రతిష్టాపన చేస్తున్నప్పుడు బాబా భుజాల పైన ఎక్కినంత ఆనందం కలుగుతుంది అని అన్నారు. నిజంగా అంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది? అందుకనే బాబా సహచర్యం దొరకడం చాలా ఈజీ, కానీ దాన్ని అనుభవించి ఆస్వాదించి బాబా చెప్పినట్టు మనం ఉండడం అనేటువంటిది మనందరికీ కూడా దొరికినటువంటి ఒక గొప్ప అదృష్టం. కొండాజీ సుతార్ కుటుంబం పరిస్థితి ఏమిటో తెలుసా? ఇప్పుడు కూడా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని వారు గడుపుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా బాబా దగ్గర వారు ఏ పని చేశారు అంటే కేవలం రామనవమికి ఆ పెద్ద నిలువెత్తు కర్రను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఊరేగింపు కోసం వారు బాబా ఉన్నప్పుడు ఆ కుటుంబంలో స్త్రీలు ధునిలో ఊదిని జల్లడబట్టేటువంటి వారు. ఇప్పటికీ కూడా కొండాజీ వారసులు ధుని ఊదిని ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జల్లడ ఆడిస్తారు. ఇప్పటికీ కూడా మనము మామూలుగా దుమ్ము ధూళి తగిలితేనే ఈ రోజుల్లో ముక్కులో నోట్లో అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తున్నాయి, ఊపిరితిత్తులోకి పోతుంది, రకరకాలుగా ఫామ్ అవుతుంది అంటారు. ఇన్ని తరాలుగా ఒక్కరికి కూడా కంప్లైంట్ లేదు. ఊది మామూలుగానే పట్టేస్తారు వాళ్ళు, ముక్కులకు మూతులకు మనలాగా ఏమి కట్టుకోరు. కానీ బాబా ఇచ్చినటువంటి ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు అని చెప్పి ఇప్పటికీ కూడా ఆ కుటుంబం ఆ పని కోసం తల్లడిల్లుతుంది, ప్రేమిస్తుంది ఆ పనిని. मेरा नाम संदीप विट्ठल भालेराव है और ये मेरी माँ है मीराबाई विट्ठल भालेराव। ये बाबा के लगभग 25 साल से बाबा के उदी साफ करने का काम करती है। इनकी मदर इन लॉ पार्वतीबाई चंद्रभान भालेराव, ये मिनिमम 60 ईयर से उधर उदी साफ करने का काम चलती है। इधर बाबा घर का पूरा काम करके इधर बाबा के उदी साफ करने के लिए ये आती है। ये आंख पर एक भी कपड़ा पहनती नहीं है और उनको अभी तक इतना लोगों को धूल से एलर्जी होता है, तो इनका बाबा का ये पवित्र उदी है, इनका बारे में कुछ भी एलर्जी नहीं है, कुछ भी नहीं है उनको। ये ऐसा काम करती है बाबा का पवित्र धुनी का। అదేవిధంగా దాము అన్న వారసులైనా సరే, నిమోన్కర్ వారసులైనా సరే, కొండాజీ వారసులైనా సరే, ఎవరైనా సరే అందరూ కూడా వారి పూర్వీకులు చేసినటువంటి దాన్ని తూచా తప్పకుండా చేస్తారు. ఈ విషయం మనకు శ్రీ సాయి సచ్చరితలో చెప్తాడు, భగవంతరావు క్షీరసాగర్ కథలో. వీడన్నీ మర్చిపోయాడు, చూడు ఇక్కడ పిలిపించి ఎలా గుర్తు చేస్తాను అని చెప్పి. తండ్రి శారద కర్మల ఆపేశాడు, పండరిపురే యాత్ర మరిచాడు, విఠలుడిని పస్తులు పెడుతున్నాడు, ఈ తండ్రిని నన్ను పస్తులు పెడుతున్నాడు అంటారు కదా బాబా. ఇటువంటివన్నీ గుర్తు చేయడానికి, అంటే నీ పూర్వజన్మ సంస్కారాలను బట్టి నీకు ఏ ప్రాప్తం ఉందో దానిని బాబా తిరిగి పునరుద్ధరిస్తాడు. నాశన విషయంలో కూడా అదే కదా జరిగింది. అక్కలు మారాల్సినటువంటి కాయిన్స్ని ఎక్కడో పడేస్తారు, మళ్ళీ బాబా అతనికి నాణాలనిచ్చి, ఇంతకు పూర్వం 2 నాణాలనిచ్చాను, ఇప్పుడు వాటితో పాటు కలిపి వీటిని పూజించుకో అని చెప్పి చెప్తారు కదా. అంటే మనిషి తన యొక్క ధర్మాన్ని, తన యొక్క సంస్కారాలను ఏ విధంగా పునరుద్ధరించుకొని ముందుకు వెళ్ళాలి, భగవంతుడు అప్పగించినటువంటి బాధ్యతను ఎలా చేయాలనడానికి ఈరోజు శ్రీరామనవమి ఉత్సవం షిరిడీలో జరిగేటువంటి ఆ ఉత్సవం మనకు ఒక నిదర్శనం అన్నమాట. శ్రీరామనవమి అనగానే మనందరం వెళ్తాం, బాబాను దర్శించుకుంటాం, వస్తాం. అంతేకాదు ఇక్కడ ఎవరికీ లేనటువంటి మరొక ప్రత్యేకత శ్రీ దాస్గన్ మహారాజ్ గారికి ఇచ్చారు కదా. రాము నవమి ఉత్సవంలో ప్రధానమైనటువంటిది కీర్తన కదా. ఇప్పటికీ కూడా దాస్గన్ మహారాజ్ ప్రతిష్టాన్ సంస్థాన్ వాళ్ళు దాని తరఫున విక్రమ్ నాందేడ్కర్ వచ్చి
ప్రతి సంవత్సరం అద్భుతమైనటువంటి రామకథ చెప్తారు కదా. ఇదంతా రమణీయం, ఇదంతా అద్భుతం. అసలు రాముడి యొక్క వైభవం చూడాలంటే అయోధ్య కాదు వెళ్ళాల్సింది, షిరిడి వెళ్ళండి. అద్భుతమైనటువంటి వైభవం మీకు అక్కడ దర్శనమిస్తుంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.